రేపు జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. హిందూపురం పట్టణంలో పలుచోట్ల కరపత్రాలు పంపిణీ చేసి కార్మికులు, ఉద్యోగులు, రైతులు సమ్మెలో పాల్గొనాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా విస్తృత ప్రచారం చేపట్టారు. రైల్వే స్టేషన్, ఆటోస్టాండ్, గురునాథ్ సర్కిల్ ఆటోస్టాండ్, ఏఆర్ ఆటోస్టాండ్, ఆర్టీసీ A1 ఆటోస్టాండ్, ఎస్బీఐ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆటోస్టాండ్, ఎల్ఐసి ఆటోస్టాండ్ వంటి ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే తూముకుంట పారిశ్రామిక వాడలోని టెక్స్ పోర్ట్ గార్మెంట్స్ యూనిట్ 15, టెక్స్ పోర్ట్ అపెరల్స్, రైమండ్ గార్మెంట్స్ యూనిట్ల వద్ద కార్మికులను కలిసి సమ్మెకు మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా కార్మికులు, ఉద్యోగులు, రైతులు సమ్మెను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు, తుమ్ముకుంట పారిశ్రామిక వాడ కార్మిక సంఘం టీఎల్ఏ అధ్యక్షులు రవికుమార్, ఆటో యూనియన్ అధ్యక్షులు సమీవుల్లా, కార్యదర్శి నౌషద్ తదితరులు ఉన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జరగబోయేటటువంటి దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి కరపత్రాలను పంచడం జరిగింది. అలాగే ఏదైతే 12వ తేదీన అన్ని పరిశ్రమలు కూడా స్వచ్ఛందంగా ఈ దేశవ్యాప్త సమ్మెకి మద్దతు తెలుపుతున్నాయి. కాబట్టి 50 మంది కార్మికులు గుర్తించాల్సినటువంటి విషయం ఏమంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అలాగే కార్మికులు పనిచేస్తున్నటువంటి ప్రస్తుతం 8 గంటల పని విధానం ఉంది. ఈ 8 గంటల పని విధానాన్ని 12 గంటలకి పెంచి ఏదైతే కార్మికుల్ని మరింత వెట్టి చాకరీ చేయించుకోవడానికి ఈరోజు ప్రభుత్వాలు పూనుకున్నాయి. దీన్ని తీవ్రంగా ఏఐటీయూసీ కార్మిక సంఘం అలాగే కేంద్ర కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పని గంటలు 8 గంటల విధానాన్ని కొనసాగించాలి. అలాగే కార్మికులు ఈరోజు ఉద్యోగ భద్రత లేదు. ఏదైతే స్టీమ్ వర్కర్లు అయితే ఏమి వారు ఈరోజు గాల్లో దీపంలా ఉన్నటువంటి పరిస్థితి. ఉద్యోగ భద్రత లేకుండా ఈరోజు ఎంతోమంది జీవనం కొనసాగిస్తున్నటువంటి కార్మిక లోకానికి ఉద్యోగ భద్రత కావాలి. వారు సమాన పనికి సమాన వేతనం కావాలని ఈ దేశవ్యాప్త సమ్మెని చేపడుతున్నాం.